హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గీతా హరీష్ ఛానల్. సో ఈరోజు మనమైతే సింపుల్ వేలో చపాతీ విత్ ఆనియన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అంతకన్నా ముందు తెలిసిందే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ ఆల్సో. సో ఈ కర్రీ ఆనియన్ లవర్స్కి అయితే స్వర్గం లాంటిదని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. సో ప్రిపరేషన్ అయితే ఎలా ఉంటుందో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక 4-5 ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో నాకు ఇవి 4-5 ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ అండి. అలాగే ఒక 2 పొటాటోస్, ఒక 4 గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫస్ట్ మనం కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. సో అందులో పోపులు వేసుకొని కర్రీ లీవ్స్ వేసుకొని కలుపుకోవాలి. సో కర్రీ లీవ్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. సో దాని తర్వాత అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ఎక్కువ ఆనియన్స్ వేస్తున్నాం కాబట్టి ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేయించేస్తున్నాను. సో ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసిన ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి. కింద మీద అంతా బాగా కలిసేట్టు బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు వాటిలోని పొటాటోని యాడ్ చేసుకోవాలి. సో ఈ పొటాటోస్ని కూడా బాగా ఆయిల్ పట్టేలా బాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు బాగా పసుపు, ఉప్పు బాగా పట్టినట్టు బాగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని దీని మీద మూత పెట్టేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి. దీని ఒక 3-4 మినిట్స్కి ఒకసారి అలా తీస్తూ కలుపుతూ మనం అలా మగ్గించుకోవాలన్నమాట. కర్రీ అయితే చాలా తక్కువ అయిపోతుందండి. ఎన్ని ఆనియన్స్ వేసినా సరే సరిపోదు కర్రీ, అంత తక్కువ అయిపోతుంది. సో ఈలోపు ఆ కర్రీ అయ్యేలోపు మనం చపాతీని ప్రిపేర్ చేసుకోవడానికి పిండి కలుపుకుందాం. పిండిలోని కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇక్కడ నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ కింద షుగర్ని యాడ్ చేస్తున్నాను. సో దీనివల్ల చపాతీలు టేస్ట్గా ఉంటున్నాయండి. అలాగే నేను ఇక్కడ మెల్టెడ్ బటర్ వేస్తున్నానండి, ఆయిల్ కాదు. సో ఇప్పుడు వేసిన దాంట్లోకి ఒక కప్ ఆఫ్ మిల్క్ వేస్తున్నానండి. సో స్మూత్గా వస్తాయి చపాతీలు అనేవి. సో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీలని మనం పిండిని బాగా కలుపుకోవాలి. సో పిండి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. అప్పుడే మనకి కొంచెం చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. సో ఇప్పుడు దీని మీద మనం కొంచెం మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి దాన్ని బాగా పట్టించి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు పక్కకు పెట్టిన పిండిని చిన్న చిన్న రౌండ్ బాల్స్గా మనము డివైడ్ చేసుకోవాలండి. డివైడ్ చేసుకొని చిన్న చిన్న బాల్స్గా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న బాల్స్ని పిండిలో ఒక్కొక్కటి ముంచుకుంటూ మనం చక్కగా పాముకోవాలి. ఇక్కడ నేను రోటీస్లా పాముతున్నానండి, చపాతీలా ఫోల్డింగ్ ఏం చేయట్లేదు. జస్ట్ రోటీస్లా పాముకుంటున్నాను అంతేను. సో మీకు నచ్చినట్టు మీరు పాముకోవచ్చు. సో ఇది పక్కన పెట్టుకోవాలి. అన్నీ పామేసుకొని మనం పక్కన పెట్టుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఈలోపు కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత తక్కువ అయిపోయిందో. సో ఇందులో ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అండ్ నేను డైజెషన్ కోసం కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో జీరా పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మనకైతే ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందండి. సో దీన్ని మనం సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా కర్రీ ఎంత బాగుందో. ఇక్కడ నాకు లైటింగ్ సహకరించక మీకు అలా కనిపిస్తుంది, కానీ కర్రీ అయితే చాలా బాగుంటుంది. చక్కగా ట్రై చేయండి మీరు కూడానా. సో మీలో ఎంతమందికి కర్రీ తెలిస్తే తెలుసని, తెలియకపోతే తెలియదని నాకు కామెంట్ చేసేసేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసేసేయండి. సో ఇప్పుడు చపాతీని కాల్చేసుకుందాం. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీని ఎప్పుడైనా కాల్చుకుంటే మనకి చక్కగా వస్తుంటాయి. సో ఇప్పుడు దీంట్లో నేను కూడా మళ్ళీ బటరే యూస్ చేస్తున్నాను. నేను ఎక్కడ ఆయిల్ యూస్ చేయలేదు చపాతీ వరకు. మొత్తం నేను బటరే. ఆ బటర్ని కూడా నేను హోమ్ మేడే చేసుకుంటాను. సో మీకు ఎవరికైనా హోమ్ మేడ్ బటర్ రెసిపీ కావాలంటే నాకు చెప్పండి, నేను మళ్ళీ వీడియో చేసి మీకు పెడతాను. సో బటర్ వేసుకుందాం. అంతే, మనకి సింపుల్గా కర్రీ ప్లస్ చపాతీ రెడీ అయిపోతుంది. సో నచ్చింది కదా. సో లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పేసేయండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.